ఈరోజు మనందరి ఫేవరెట్ రెసిపీ బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదైతే ఒక 5 మినిట్స్‌లో అయిపోతది. ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండి, ఉప్పు, పసుపు వేసుకొని, వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి, పోపు దినుసులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని వేసేసుకోవాలి. ఈ కర్రీలోకి అయితే ఆనియన్స్ సన్నగా వేస్తేనే బావుంటాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నేనైతే మిక్సీలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్స్‌ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 10 సెకండ్స్ మూత పెట్టి వదిలేయండి. ఇంకా రెడీ అయిపోతుంది. పూరీలోకి అయితే చాలా బాగుంటుంది.